సభ్యుడు ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను ముందే చెప్పాను అధ్యక్ష, లాస్ట్లో ఒకసారి అందరూ అభిప్రాయాలు విన్నాక నేను మాట్లాడతాను కూడా చెప్పాను అధ్యక్ష. అందరూ మాట్లాడిన తర్వాత అధ్యక్ష మాట్లాడాలన్న మాట రావడం లేదు. విజయ్ కుమార్ రాజు అయితే మాట్లాడలేకపోయారు. ఒక సెంటిమెంట్, ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళాలి, కానీ ఆయన ఉన్నప్పుడు పోలేకపోయాను, ఆయన లేనప్పుడు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది అని బాధపడుతూ మాట్లాడలేకపోయాడు అధ్యక్ష. హౌస్లో ఉండే చాలా మంది వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అధ్యక్ష, ఆ కుటుంబం మొదటి నుంచి కూడా శోభానాగిరెడ్డి గారి కంటే ముందు భూమానాగిరెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం, ఇంతమంది ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పిన 10 days అక్కడే ఉండి ఆ రోజు అధికార పార్టీ గెలవనేకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. నేను 10 days అక్కడే ఉన్నా, ఊరూరు తిరిగాను, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత అధ్యక్ష ఎప్పటికప్పుడు ఆ కుటుంబంలో రాజకీయం అన్నప్పుడు 1-2 సార్లు విభేదాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కుటుంబం చూస్తే ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ, భూమానాగిరెడ్డి గారు కానీ, శోభానాగిరెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కాలమే కాకుండా సమర్థవంతంగా పనిచేశారు అధ్యక్ష. ఓసారి శోభానాగిరెడ్డి గారు జనరల్ సెక్రటరీగా చేస్తే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం అధ్యక్ష, పరిటాల రవీందర్ని చంపిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరైతే చేశారంటే శోభానాగిరెడ్డి గారు చేశారు అధ్యక్ష. ఇప్పుడు అక్కడే ఉంది, స్పాట్లో ఉంది అధ్యక్ష. జనరల్ సెక్రటరీగా ఉండి వెళ్ళమన్నాను, అక్కడే ఉంది. అక్కడ వెళ్ళి సంఘటన జరిగిందని చెప్పినప్పుడు ఎంత బాధపడతా చెప్పిందంటే ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాం. ఏ పని ఇచ్చినా చాలా సమర్థవంతంగా ఆవిడ పనిచేసే పరిస్థితి అధ్యక్ష. భూమానాగిరెడ్డి గారు ఒక మాట మాట్లాడుతుంది అధ్యక్ష, రక్తం చెందకుండా ఉండాలన్నా కూడా పోరాటం చేయవలసి వస్తుంది, మేము చేసేదే అంటే ఆ ప్రాంతంలో ఉండే కక్షలు కార్పణ్యాలు ఇవి చూసిన తర్వాత మేము న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళతో దీటుకొని ప్రజలకు న్యాయం చేస్తున్న విధంగా ఆయన చెప్తూనే మళ్ళీ ఏదైతే దేశ నేను మునిపే చెప్పాను, కోయలకుంటలో పాదయాత్ర చేస్తూ పీస్ కావాలి అని కోరుకున్న వ్యక్తి, ఈ యొక్క ఫ్యాక్షన్స్ పూర్తిగా పోవాలని కోరుకున్న వ్యక్తి భూమానాగిరెడ్డి గారి అధ్యక్ష. దానికి మనందరం కూడా ఈ సభ వైలెన్స్ ఏ రూపేణ ఉన్నా ఇది మంచిది కాదు. ముఠాలు కక్షలు కార్పణ్యాలకి ఈ నాగరిక ప్రపంచంలో ఏమాత్రం ఆస్కారం లేదు, స్కోప్ లేదు. దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని సభ ద్వారా ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత అదే మరిగా అభివృద్ధి జరిగిన తర్వాత చాలా మంది ఇలాంటి గొడవలకు వచ్చే పరిస్థితి ఉంటారు అధ్యక్ష. ప్రశాంతంగా రాజకీయాలే కాకుండా అభివృద్ధి కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అలాంటి కుటుంబం ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఏవైతే ఎలక్షన్ కూడా ఉంది, ఇంకా 3 ఎన్నికలు ఉన్నాయి మనకు. ఇక్కడ నేను ఇవన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందుకనే వెలుగోడు నంద్యాల వాటర్ మనం అనౌన్స్ చేసిన కదా దానికి పేరు పెట్టచ్చు, అది బాధ లేదు. మిగిలిన విషయాలు కూడా ఏవైతే ఉన్నాయో నేను ఒకటే హామీ ఇస్తున్నాను అధ్యక్ష, ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్నాం. అలాంటి ఆత్మీయుడి యొక్క గుర్తులు శాశ్వతంగా ఉండేట్టుగా ఏం చేయాలో అన్నీ చేస్తానని చెప్పి ఈ హౌస్లో మీ అందరికీ మెంబర్స్కి అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. రెండోది,
అఖిల ప్రియ అధ్యక్ష, చిన్న వయసు, తండ్రిని తల్లిని పోగొట్టుకున్నారు. అదే మరి అధ్యక్ష, ఓసారి ఆధారపడితే అక్కడి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాదు, నేను కూడా నిలబడాలి. నిన్ను చూశాను అధ్యక్ష, నేను ఒక 5 నిమిషాలు ముగ్గురు పిల్లల్ని రూమ్లో పిలిపించి, మీరు అధైర్యపడద్దండి, ధైర్యంగా ఫేస్ చేయండి, నేను ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటాను, మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి నేను వారికి భరోసా ఇచ్చాను అధ్యక్ష. వారిని చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇటీవల ఒక అమ్మాయికి, రెండో అమ్మాయికి పెళ్లి కూడా చేశారు. ఇంకొక అబ్బాయి చదువుకోవాలి. ఇప్పుడు ఒక ఆడబిడ్డ అయినా పెద్ద అమ్మాయి కాబట్టి అఖిల ప్రియనే కొడుకైనా లేకుంటే మగవాడైనా ఆడబిడ్డ అయినా ఒక లీడర్షిప్ తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం. ఎన్నో ప్రామిసులు ప్రజలకు చేయడమే కాకుండా ప్రజలకు అండగా ఉంటూ అక్కడుండే కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఒక్కొక్కసారి జరగని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఊహించింది డెస్టినీ క్రియేట్ చేస్తుంటుంది. కానీ ధైర్యంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. నేను ఆ అమ్మాయికి ఇంత మునిపే చెప్పాను అధ్యక్ష, ఈ సభ ద్వారా కూడా చెప్పాను. ఒక కన్న తండ్రిగా, ఒక కుటుంబ పెద్దగా ఏ విధంగా నర్చర్ చేయాలనో అన్ని విధాలు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా నేను అన్ని విధాలు అండగా ఉంటానని మరొకసారి మీ ద్వారా కూడా వారికి భరోసా ఇస్తున్నాం. హిందూ సాంప్రదాయం అధ్యక్ష, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒక భరోసా ఇస్తాం. కన్న విరోధైనా సరే ఇంటికి వెళ్తాం. తెలుగుదేశం పార్టీ ఇంకొక స్టెప్ ముందుకు పోయే అధ్యక్ష. ఎన్నో సాంప్రదాయాలకు, నూతనమైన సాంప్రదాయాలకు నాంది పలికాం అధ్యక్ష. నేను కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష, రెడ్డి నాయక్ అని ఒక గిరిజన ఎమ్మెల్యే తీవ్రవాదులు చంపేశారు. చంపినప్పుడు నా దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా నన్ను అడిగారు. అడక్కముపై నేనే పిలిపించి చెప్పాను. ఆ రోజు కొడుకు ఉద్యోగం ఇచ్చాం అధ్యక్ష, భార్యని యునానిమస్గా ఎమ్మెల్యేగా గెలిపించాం అధ్యక్ష, ఆర్థిక సహాయం చేశాం అధ్యక్ష. ఒక్కొక్కసారి దుర్మార్గం కానీ, అన్యాయం కానీ వెంటాడినప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, శోభా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో లేరు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు. కానీ ఆవిడ చనిపోయిన ఘటన నన్ను చాలా తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. ఆవిడ కోసమే మృత్యు వచ్చిందా, ఏంటెంత బాధ అనే విధంగా వేరే పార్టీలో ఉన్న ఆ రోజు నేను పడిన ఆవేదన నాకే తెలుసు అధ్యక్ష. అది అయిన తర్వాత అఖిల ప్రియ ఎలక్షన్స్ వస్తే నేను ఎవరిని అడగలేదు అధ్యక్ష. పార్టీలో కూడా ఆ అమ్మాయి పైన పోటీ పెట్టడం మంచిది కాదు, తల్లిని కోల్పోయింది కాబట్టి పోటీ పెట్టవలసిన అవసరం లేదని యునానిమస్గా గెలిపించిన పార్టీ అధ్యక్ష. వారి విషయమే కాదు అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అధ్యక్ష అంతకుముందు చాలా జరిగాయి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీలో శివారెడ్డి అధ్యక్ష దారుణంగా చనిపోయినప్పుడు ఇక్కడే చాలా మంది అసెంబ్లీలో చాలా ఆవేశంగా బాధపడ్డాం. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా చాలా ఆవేశంగా ఫీల్ అయ్యారు, చాలా డిస్టర్బ్ అయ్యాడు, ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాడు. అయినా కూడా హుందాతనాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నారు అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, పరిటాల రవీంద్రని చంపేసిన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడాలో నాకు తెలియకుండా, ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు జరిగిన సంఘటన మీరు చూస్తే, మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు. నేను స్వయంగా ప్రధానమంత్రిని అడిగాను, పరిటాల రవీంద్రని కాపాడండి, చంపైపోతున్నారు, పోలీసులే చంపేస్తారని చెప్పాను. అదే మరిగా అధ్యక్ష రాష్ట్రపతికి చెప్పాను, అదే మరిగా ముఖ్యమంత్రికి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారికి, స్పీకర్కి చెప్పాము.
అయినా కూడా ఆ రోజు చంపిన విధానం చూస్తే అధ్యక్ష పార్టీ ఆఫీసులో చంపేశారు. ఆ బాధ ఆవేదన ఒకరు కాదు అధ్యక్ష, 274 మంది కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం. రాజకీయంలో ఉండి ఉదయం ఒకసారి ఎవరినన్నా పంపిస్తే ఒకరిని చంపారంటే, పరామర్శించిన తర్వాత ఆ టీం రాకుండా ఇంకొకరిని చంపారంటే, ఇక్కడి నుంచి ఫోన్ చేసి మళ్ళీ పొమ్మంటే, ఈ విధంగా ఎంత అనాగరికంగా చంపారంటే అంత అనాగరికంగా చంపారు అధ్యక్ష. కానీ ఆ రోజు అసెంబ్లీలో చాలా ఆవేదన పడ్డాను, కోపం వచ్చింది, బాధపడ్డాను, ఆవేశంగా మాట్లాడాను తప్ప ఒక్క మాట కూడా తప్పు మాట్లాడడం కానీ సభ హోందాతనాన్ని పోగొట్టడం కానీ చేయలేదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ అందరికీ అవసరం చాలా మందికి ఐడియా ఉంటుంది అధ్యక్ష. 26 ఎంక్వైరీలు నా మీద వేశారు. ఒక జస్టిస్ చలపతిరావు అయితే జడ్జిని వేశారు. అది కూడా నా కాన్స్టిట్యూన్సీలో మైక్రో ఇరిగేషన్ పెట్టానని, ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చానని, నన్నైతే మధ్యాహ్నం భోజనానికి కూడా పోనీయకుండా ఎంక్వైరీ చేశారు. అదే మరిగా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత కొన్నిసార్లు అయితే వ్యక్తిగత దోషాలు కూడా రాజశేఖర రెడ్డి గారు నమ్మి చేశారు. కానీ ఆ దశ ఆయన చనిపోయినప్పుడు మిస్ అయ్యారని తెలిస్తే నేను ఆ రోజు ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ కూడా ఫోన్ చేసి నైట్ అవుతా ఉంది, మీరు నైట్ కొన్ని ఉన్నాయి అవన్నీ పంపించండి, పంపించి ఇక్కడ ఆపరేషన్స్ అన్ని చేయండి, సెర్చ్ చేయండి, ఎంత తొందరగా చేసి ఒకవేళ మనిషిని కాపాడుకోగలిగితే బాగుంటుందని చెప్పాను. నేను అధ్యక్ష మొట్టమొదటిసారిగా వెళ్ళి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాను అధ్యక్ష. అక్కడి నుంచి నేరుగా అధ్యక్ష తర్వాత జరిగిన సంఘటన మీరు చూస్తే అంత మునుపు కొన్ని నాకు గ్రీవెన్సెస్ ఉంది ఆయన పైన. కానీ మనిషి మీద గ్రీవెన్సెస్ వేరి, మనిషి ఉన్నప్పుడు రాజకీయంగా పోరాడుతుంది తప్ప వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష. అలాంటిది నేను ఆయన చనిపోతానే ఇడుపులపాయకు కూడా ఫ్యూనరల్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళి వేంపల్లికి వెళ్ళి అక్కడి నుంచి ట్రాఫిక్ అంత జామ్ అయితే తిరిగి వచ్చాను. కానీ నాకు రిగ్రెట్స్ లేదు, నేను చేయవలసిన బాధ్యత చేశాను అనే తృప్తి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళ తల్లి విజయమ్మని ఎమ్మెల్యేగా పెడితే నేను ఆ రోజు ఆలోచించి యునానిమస్గా కూడా వదిలిపెట్టాను అధ్యక్ష. ఇవన్నీ ఒకసారి సంఘటన మీరు చూస్తే అధ్యక్ష ఎప్పుడు కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అధ్యక్ష. నాకు అనిపిస్తుంది ఇప్పుడు విజయ్ కుమార్ రాజు గారు కానీ చాలా మంది మాట్లాడారు అధ్యక్ష, మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటి వాళ్ళతో మనం అపోజిషన్గా ఫైట్ చేస్తున్నాం, వాళ్ళు కరుడు కట్టినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ మనస్తత్వం ఏంటి, వీళ్ళతో ఏ విధంగా మనం చేయాలి, ఇలాంటి ఒక విధంగా ఆలోచిస్తే రాష్ట్రం కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయి, బాధ కలుగుతుంది. మనం ఇంకా గవర్నర్స్ అడ్రస్ పెట్టుకోవాలి, బడ్జెట్లు పోస్ట్పోన్ చేసుకున్నాం. ఈ సమయంలో భూమా నాగిరెడ్డి గారు చనిపోయారంటే ఎంత బాధ అంటే అంత బాధ వేసే సమయంలో అపోజిషన్ పార్టీ ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవన్నీ నేను ఇంకా మాట్లాడిన అధ్యక్ష, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడిని, ఒక మంచి నాయకుడిని మనం పోగొట్టుకున్నాం. ఈ బాధ ఆ జిల్లాకుంది, రాయలసీమకుంది, రాష్ట్రానికి ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క లీడర్ పోతే కనీసం కుటుంబంలో కొంతమంది ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. భూమా నాగిరెడ్డి గారిని చూస్తే అధ్యక్ష వాళ్ళ బ్రదర్స్ చనిపోయిన తర్వాత అందరి బాధ్యత కూడా భుజం మీద పెట్టుకొని నేను చూశాను అధ్యక్ష. సొంత పిల్లల పెళ్ళంటే ఎంత కష్టపడేవాడో బ్రదర్సు పిల్లలన్నా అదేవిధంగా కష్టపడి పెళ్లిళ్ళు చేయడం కానీ అందరినీ సమానంగా ఏమాత్రం డిఫరెన్స్ కూడా చూపేలేదు అధ్యక్ష. అంత బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, ఒక మానవతావాది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. అది కూడా నేచురల్ డెత్ అయితే మనం బాధపడేవాళ్ళం కాదు అధ్యక్ష. అకాల మరణం ఊహించిన పరిణామం. 24 గంటల ముందు ఇక్కడికి వచ్చి చాలా హుషారుగా ఆనందంగా నవ్వుతూ మాట్లాడి నెక్స్ట్ డే ఇది జరిగిందంటే చాలా బాధేస్తుంది. నేనైతే అధ్యక్ష
అఖిల ప్రియ గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. 4-5 సార్లు కూడా చెప్పాను. ఒకవేళ అక్కడ ఉండే డాక్టర్లు కానీ సరిగా నాలెడ్జ్ లేకపోతే కర్నూలు నుంచి కూడా డాక్టర్స్ పంపించాం. వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోండి, అన్ని ప్రయత్నాలు చేయండి. చివరి ప్రయత్నం వరకు చేయమని చెప్పి 2 అవర్స్ ప్రయత్నాలు చేశారు దేశం. కడాను వీలు కాదని ఇంకా చనిపోయారని హాస్పిటల్ వర్గాలే అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చారు. చాలా నిరాశ బాధ కలిగింది. ఏదేమైనా కర్తవ్యం, బాధ్యత మనందరం కూడా ఒక్కొక్కసారి కొంతమంది సూర్యారావు గారు చెప్పినట్టు దేశాలు కొంతమంది చనిపోతాం, కానీ కొంతమంది చనిపోయిన తర్వాత రాణిస్తారు, బతుకుతారు దేశం. అలాంటి వ్యక్తుల్లో భూమా నాగిరెడ్డి గారు ఒక దశ. ఆయన ఆశయాలు, ఆయన చేసిన కృషి, ప్రజల కోసం ఆయన పడిన తపన చిరస్థాయి గుర్తుంటుంది. ఆయన ఏవైతే ఆశించారో దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీ కంటే మిన్నగా చూసుకుని ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఆలోచించాడో అవన్నీ ఫుల్ఫిల్ చేయడం కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా చనిపోయిన తర్వాత మనం కోరుకునేది వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుడు నిండు మనసుతో ఆశీర్వదించమని అందరూ కూడా, ముగ్గురు కూడా చిన్నపిల్లల దేశ, అలాంటి వారి పట్ల ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు నిలదొక్కునే విధంగా, తల్లి తండ్రి లేని లోటుని తీరే విధంగా భగవంతుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సింది కోరుకుంటూ, భగవంతుడు ఆదేశాలతో దశ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వారిని అన్ని విధాలు ఆదుకోవడం కోసం నేను ప్రయత్నం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈ హౌస్లో ఉండే వ్యక్తులందరూ కన్సర్న్ చూపించారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు, వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు దిశ. ఎందుకంటే అలాంటి ఎవరిని ఎక్కడ కనపడినా కూడా చాలా కలుపుగోలుతనంతో, చాలా ఒక ఫ్రెండ్షిప్లో నేను చాలాసార్లు చూసిన దిశ, ఎన్నోసార్లు చూసినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తి భూమా నాగిరెడ్డి గారు. ఈ హౌసే చిన్నపోయే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా మన నిమిత్తం మాత్రం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మరొక్కసారి ఈ తీర్మానం ప్రవేశపెట్టడం బాధైనా, ఈ తీర్మానం ద్వారా భూమా నాగిరెడ్డి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.